everyone. I am Dr. Sudha from Sudha Hospital, KPHV, Hyderabad. So today we will discuss about the pap smear, when it should be done, how it should be done, and what are the expected reports. So first of all, ఈ pap smear test అనేది very simple test. 1 minute లో ఫినిష్ అవుతుంది. సో ఇది ఎవరికి చేయాలంటే లేడీస్లో ఎవరికైతే మ్యారేజ్ అయిందో ఆర్ ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ అవసరము. వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్? సో 50 years వరకు ఈ టెస్ట్ చేయించుకోవచ్చండి. అండ్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తాం? బికాస్ దిస్ ఈజ్ ఎ రొటీన్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఇది అందరు లేడీస్కి అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఎవరికైతే ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయో, అంటే వాళ్ళ సెల్స్లో కొద్ది మార్పులు జరుగుతాయి, కొన్ని ఇయర్స్ ముందరే జరుగుతాయి, వాటిని గుర్తించడానికి ఈ టెస్ట్ చేస్తాం. సో దట్ ఆ కేస్ని మనం అవాయిడ్ చేసి ఆమెని ప్రొటెక్ట్ చేయొచ్చు ఈ క్యాన్సర్ నుంచి. సో ఈ టెస్ట్ ఎప్పుడు చేయాలి? సో సూన్ ఆఫ్టర్ ద పీరియడ్స్, అంటే లైక్ పీరియడ్స్ ఫినిష్ కాగానే ఒక 2 to 3 daysలో ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. బికాజ్ ఆ టైంలో ఏంటంటే సర్వైకల్ మ్యూకస్ అది కూడా అంత థిక్గా ఉండదు, లైట్గా ఉంటుంది, కాబట్టి ఈ టెస్ట్ కూడా రిజల్ట్స్ బాగా వస్తాయి. అండ్ ఎలా చేస్తాం? సో ఇది యూట్రస్, సర్విక్స్ అండ్ దిస్ ఇస్ ద వెజైనా. సో ఇలా బ్రష్ తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని సైటో బ్రష్ అంటాము. ఈ బ్రష్ని సీల్ ఓపెన్ చేసి వెజైనాలోకి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్రష్ టిప్ తోటి ఈ సర్విక్స్ మీద ఉన్న సెల్స్ని తీసి అప్పుడు ఈ లిక్విడ్లోకి ఈ బ్రష్ యొక్క టిప్ని మాత్రం ఇందులోకి మేము వదిలేస్తాం. అప్పుడు ఈ క్యాప్ క్లోజ్ చేసేసి దీన్ని ఇమీడియట్గా ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. సో ఆ బ్రష్కి అంటుకున్న సెల్స్ని అనాలిసిస్ చేయడం అవుతుందన్నమాట ల్యాబ్లో. తర్వాత ఈ రిపోర్ట్స్ వచ్చాక ఇవి డిఫరెంట్ టైప్స్గా వస్తాయి. ఒకటి కంప్లీట్లీ నార్మల్ అని వస్తే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ విల్ ఆస్క్ హర్ టు కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 3 to 5 years. రెండవది మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టుగా వస్తాయి. అటువంటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. లైక్ ఫంగల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, దానికి తగ్గట్టుగా మందులు ఇస్తాము. ఒకవేళ రిపోర్ట్స్లో కనుక ప్రీ క్యాన్సరస్ చేంజెస్ వచ్చాయి, అంటే క్యాన్సర్ ఇంకా రాలేదు బట్ దాని ముందు స్టేజీలో మార్పులు వచ్చాయి అని కనుక రిపోర్ట్లు వస్తే వాళ్ళని కాల్పోస్కోపీ అనే టెస్ట్ కూడా పంపడం జరుగుతుంది. సో ఆ టెస్ట్లో ఏంటంటే ఈ లోపల లైట్ వెజైనా లోపల పెట్టి అది మ్యాగ్నిఫై చేసి స్క్రీన్ మీద చూసి దాంట్లో ఏవైతే డౌట్ఫుల్గా ఉన్న లీజన్స్ ఉన్నాయో అక్కడ బయాప్సీ అంటే చిన్న పీస్ తీసి ల్యాబ్కి పంపడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకుని ఆ రిపోర్ట్స్ని బట్టి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవ్వండి పాప్ స్మియర్ యొక్క యూజెస్ అండ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తాము. సో ఇంత సింపుల్ అని తెలిసింది కదా. సో ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఈ పాప్ స్మియర్ టెస్ట్లు చేయించుకొని ఫ్యూచర్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ని నివారిద్దాం. థ్యాంక్ యూ.